శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో గొంది గ్రామంలో గిరిజన మహిళలకు సంక్రాంతికి అందజేసిన వైఎస్సార్సీపీ నరసాపురం పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు. శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని గొంది గిరిజన గ్రామంలో గిరిజన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గిరిజనులకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ మరియు తాను ఎప్పుడూ అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది గిరిజన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రామిశెట్టి యేసుబాబు, దొడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ నందా చిన్నబ్బాయి, వైఎస్సార్సీపీ నాయకులు ఈగల అప్పారావు, బొల్లు నాగేశ్వర్రావు, మురిపిండి అప్పారావు, దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దలు గౌరవనీయులు ఈగల అప్పారావు గారికి, గ్రామ సర్పంచ్ యేసుబాబు గారికి, మన బౌరాక్ సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, గొందు మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పండగ నిమిత్తం ప్రతి గ్రామంలోని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకు ఏదో సరదాగా పండక్కి ఈ బట్టలు పంచి పెడదామని ఒక కార్యక్రమంలో సర్పంచ్ గారు ఫోన్ చేసి మీ ఊళ్ళో గౌరంపేటలో పంచి పెడదామండి అని చెప్తే, మా ఊరు గౌరంపేట కంటే కూడా నాకు గొంతు ముఖ్యమండి, గొంతు ఇచ్చిన తర్వాతే మా ఊరు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీ ఊరు వచ్చాం. ఇంతకుముందు గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అనేక పథకాలు వచ్చి చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, మహిళలకి పండగొత్తులోకి ఏదో బటన్ నొక్కితే ప్రతి ఖాతాలోనే డబ్బులు పడి ఈ రోజు ఏ విధమైనటువంటి పథకాలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఈ పండగ నిమిత్తం ఏదో చిన్నదో పెద్దో చేద్దాం, మహిళలందరికీ కూడా పండగకి బట్టలు పంచి పెడదాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అదే విధంగా అప్పారావు గారు చెప్పినట్టు మీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ పెద్దలకు చెప్పండి, దాని తగ్గట్టు మా వంతు మేము ప్రతి కార్యక్రమంలోనే పాల్పంచుకుంటాం. నిరుపేదకి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని ఇక్కడ మీ ఊరు వచ్చి ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో మీరందరూ కూడా తొందరపడకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఈ బట్టల పంపిణీ చేస్తాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకు అర్థం కదా